హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెసిపీ బౌన్సీగా స్పాంజీగా కేవలం ఒక కప్పు మజ్జిగ ఉంటే చాలు. అప్పటికప్పుడు ఈజీగా జస్ట్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. స్పాంజీ అండ్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ బన్ దోశ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అంత టేస్టీగా ఉండిద్ది. సో, రెసిపీలోకి వెళ్దామా? ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి. మరీ ఎక్కువ కాదు, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసేయండి. ఆవాలైతే అవసరం లేదు. ఇన్ కేస్ మీకు నచ్చితే వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ జీలకర్ర అయితేనే బెటర్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో మరీ మగ్గకుండా, మరీ పచ్చిగా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి లో ఫ్లేమ్‌లోనే బాగా మగ్గనివ్వండి. చెప్పాను కదా ఇందాక, మరీ మెత్తగా కాదు, మీడియం అనమాట. హాఫ్ కుక్ అనమాట. ఇలా మగ్గిన తరువాత చూసారు కదా! ఇలా అయితే సరిపోయిద్ది. ఆయిల్ అంతా పీల్చుకొని ఈ స్టేజ్‌లో ఉంటే సరిపోయిద్దనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇష్టమైతే దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. బట్ నేనైతే ఎయట్లేదు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఈ ప్రాసెసే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా అది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి పుల్లటి మజ్జిగ తీసుకోండి. మీ దగ్గర పెరుగుంటే పెరుగుని ఇలా మజ్జిగగా చిలుక్కోండి. ఏంటంటే బాగా పులిసిన మజ్జిగ అయితే టేస్ట్ బావుండిద్ది. సో, ఇప్పుడు రవ్వలో మజ్జిగ పోసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. రవ్వ, మజ్జిగ 2. ఇలా మిక్స్ చేసిన మజ్జిగ రవ్వని ఒక 10 మినిట్స్ బాగా నాననివ్వండి. కదిలించకండి. 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అనమాట. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి 10 మినిట్స్. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే లోపలున్న మజ్జిగ ప్లస్ రవ్వ మొత్తం బాగా అబ్జర్వ్ చేసిద్ది. కొంచెం గట్టిగా ఉండిద్దనమాట. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మజ్జిగ కానీ, వాటర్ కానీ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో, అవి యాడ్ చేసుకున్న తరువాత ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్టు, మీ దగ్గర ఉంటే బేకింగ్ పౌడర్ ఉండిద్ది కదా! బేకింగ్ సోడా, వంట సోడా అంటాం కదా! అది కొంచెం పించ్ ఆఫ్ సోడా అనమాట. అవి ఏసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! వాటిని వెజిటబుల్స్ అన్నీ ఈ పిండిలో ఏసేయండి. ఇప్పుడు ఈ పిండిలో ఏసిన తర్వాత మొత్తాన్ని పిండిని ప్లస్ ఈ వెజిటబుల్స్‌ని మొత్తాన్ని ఒకసారి కలపండి పిండి మొత్తానికి. సో, ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయిద్దనమాట. ఇప్పుడు మెయిన్ అనమాట. ఇలాంటిది మనం పోపు పెట్టుకుంటాం కదా! సో, అలాంటి గరిటుంటే దాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. అది మరి కొంచెం చిన్నగా ఉంటే ఇలా ఒకటి స్టాండ్‌లాగా పెట్టుకొని దాని మీద ఈ పోపుది పెట్టుకోండి. పోపుది పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోయిద్ది ఈజీగా. సో, ఆ ప్లేట్ మొత్తానికి ఇలా అప్లై చేయండి. ఇప్పుడు ఆయిల్ గూడా బాగా హీట్ అయిన తరువాత మనం ఇందాక మిశ్రమం ఉంది గదా! పిండి మిశ్రమం, దాన్ని 2 గరిటెలేసుకోండి. అంటే మీరు పోపు పెట్టే సైజు దాన్ని బట్టి ఉండిద్దనమాట. నాది ఇది కొంచెం చిన్నది కాబట్టి నేను 2 స్పూన్‌లయితే సరిపోద్ది నాకు 2 గరిటెలు. సో, ఇప్పుడేంటంటే ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర అటాచ్ చేస్తే అలా లుక్ వైస్ ప్లస్ స్మెల్ 2 బావుంటాయి. నేనైతే ఇలా ఏస్తాను. మీకు ఇలా కాదనుకుంటే మీరు పిండిలోనే ఏసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఇప్పుడు 3 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత 3 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఉండిద్ది. సో, ఇప్పుడు దీన్ని 2 వైపులా కాల్చుకోవాలనమాట. ఇలా స్లోగా తీసుకొని సెకండ్ వైపు టర్న్ చేసుకొని, సెకండ్ వైపు కూడా నీట్‌గా కాల్చుకోవాలి. సో, చూసారు కదా! అడుగు గూడా మారిపోదనమాట. సో, ఇన్ కేస్ మాకు రావట్లేదు అనుకుంటే ఏంటంటే కొంచెం ఆయిలేసుకొని తిప్పుకోండి. ఈజీగా రిమూవ్ అయిద్దనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఆ పక్క కూడా ఒక 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోయిద్ది. 2 మినిట్స్ తర్వాత దీన్ని రిమూవ్ చేసుకొని ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. చూసారు కదా! 2 వైపులా ఎంత చక్కగా కాలిందో చూస్తుంటేనే చాలా నోరూరుతుంది. అంత టేస్టీగా కూడా ఉండిద్ది. చూడ్డానికి లుక్ వైజే కాదు, తింటే టేస్ట్ గూడా అంతే బావుండిద్ది. సో,
పైన బాగా కుక్ అయింది. లోపల పిండిగా ఉండిద్ది అనుకోవచ్చు మీరు. బట్ అలా ఏముండదు. మనం లో ఫ్లేమ్‌లో 3 మినిట్స్ ఈ పక్క, 2 మినిట్స్ ఆ పక్క కుక్ చేస్తున్నా. మొత్తానికి 5 మినిట్స్ పట్టిద్ది. ఈ 5 మినిట్స్ కల్లా బాగా కుక్ అయిద్దనమాట. ఇంకా నెక్స్టు మిగిలిన పిండి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలానే యేసుకోండి. ఈ బన్ దోసలు ఇలాంటి గరిటుంటేనే చేసుకోండి. లేకపోతే ఇంకా పెనం మీదయితే ఇలా రావు. ఈ బౌన్సీ బౌన్సీగా, స్పాంజీగా అయితే అస్సలు రావండి. సో, మొత్తానికి మనకెన్ని కావాలో అన్నీ ఇలా చేసేసుకోవడమే. నెక్స్ట్ వీటన్నిటిని ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. వీటిల్లోకి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లకైనా, ఈవినింగ్ స్నాక్స్ టైమ్‌లో అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. జస్ట్ మజ్జిగుంటే సరిపోతాయి. అది కూడా పుల్లటి మజ్జిగ. చాలా హెల్తీ అనమాట ఇది. ఎందుకంటే మనం ఈటిల్లో వెజిటబుల్స్ కూడా ఏసాము. క్యారెట్ అలాంటివి. సో, చాలా హెల్తీ అనమాట. ఎప్పుడు నార్మల్ దోస అలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్‌గా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల నవ్వుల్లా, పాల బుగ్గల్లా చాలా అంటే చాలా బౌన్సీగా, స్పాంజీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి.